హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 జరిగింది. ఆ మ్యాచ్ యొక్క సమరీ చూద్దాం ఈ వీడియోలో. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం. ఓపెనర్స్ వచ్చి షిపాట్, కాన్వే, రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, చాంప్మ్యాన్, మిచెల్, జెమిన్సన్, హెన్రీ, సోది, డఫీ. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఒకే ఒక చేంజ్, ఫోక్స్ ప్లేస్లో జెమిన్సన్ ఆడుతున్నాడు. అదొక చేంజ్, ఇంకేం లేదు. మిగతా టీం అంతా సేమ్. అలాగే ఈ మ్యాచ్లో టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్ వచ్చి అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసంగ్, నెక్స్ట్ ఇషాన్ కిషన్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, దూబే, హర్షిత్ రాణా, బిస్టోయి, కుల్దీప్ యాదవ్, బుమ్రా. టీమిండియా ఈ మ్యాచ్లో 2 చేంజెస్ చేసింది. వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ మ్యాచ్లు ఆడట్లేదు. వాళ్ళ ప్లేస్లో బిస్టోయ్ అండ్ బుమ్రా ఆడుతున్నారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కాన్వే జస్ట్ 2 బాల్స్ ఆడి 1 రన్ కొట్టి హర్షిత్ రాణా బౌలింగ్లో హార్దిక్ పాండ్యా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఇన్నింగ్స్ 3వ బాల్కే అవుట్ అయ్యిండు కాన్వే. న్యూజిలాండ్ 1.4 ఓవర్స్ వద్ద 13 రన్స్ చేసి సెకండ్ వికెట్ కోల్పోయింది. రచిన్ రవీంద్ర ఈ మ్యాచ్లో 5 బాల్స్ ఆడి 4 రన్స్ కొట్టి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో బిస్టో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. న్యూజిలాండ్ 12 ఓవర్స్కి 86 రన్స్ చేసి 4 వికెట్స్ కోల్పోయింది. మార్క్ చాంప్మ్యాన్ ఈ మ్యాచ్లో 23 బాల్స్లో 32 రన్స్ కొట్టి బుస్టో బౌలింగ్లో సంజు శాంసంగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. డానియల్ మిచెల్ మ్యాచ్లో 8 బాల్స్లో 14 రన్స్ కొట్టి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఇషాన్ కిషన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. మిచెల్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 14.4 ఓవర్స్లో 112 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ గ్లెన్ ఫిలిప్స్ ఈ మ్యాచ్లో 40 బాల్స్లో 48 రన్స్ కొట్టి బిష్ణు బౌలింగ్లో కిషాన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. న్యూజిలాండ్ 17.2 ఓవర్స్లో 132 రన్స్ చేసి 7 వికెట్స్ కోల్పోయింది. జెమిన్సన్ 5 బాల్స్ ఆడి 3 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ మ్యాట్ హెన్రీ మ్యాచ్లో 1 బాల్ ఆడి 1 రన్ కొట్టిండు, రన్అట్ అయ్యిండు. ఇషాన్ కిషన్ త్రో వల్ల రన్అట్ అయ్యిండు. హెన్రీ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 17.4 ఓవర్స్లో 134 రన్స్ చేసి 8 వికెట్స్ కోల్పోయింది. కెప్టెన్ శాంట్నర్ ఈ మ్యాచ్లో 17 బాల్స్లో 27 రన్స్ కొట్టి బుమ్రా బౌలింగ్లో అభిషేక్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. శాంట్నర్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 19.1 ఓవర్లో 144 రన్స్ వేసి 9 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో బుమ్రా 4 ఓవర్స్లో 17 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఫైనల్గా న్యూజిలాండ్ 20 ఓవర్స్లో 153 రన్స్ వేసి 9 వికెట్స్ కోల్పోయింది. న్యూజిలాండ్ ఈ మ్యాచ్లో స్కోర్ చేసిన విధానం చూస్తే 1 నుంచి 6 ఓవర్లకి 36 రన్స్ వేసి 3 వికెట్స్ కోల్పోయింది. 7 to 16 ఓవర్స్లో 85 రన్స్ వేసి 3 వికెట్స్ కోల్పోయింది. 17 to 20 ఓవర్స్లో 32 రన్స్ వేసి 3 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ ఒకసారి చూద్దాము. ఓపెనర్ కాన్వే 2 బాల్స్లో 1 రన్ కొట్టి అవుట్ అయ్యిండు. షిపాట్ వచ్చి 11 బాల్స్లో 12 రన్స్. రచిన్ రవీంద్ర 5 బాల్స్లో 4 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. ఫిలిప్స్ 40 బాల్స్లో 48 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. చాంప్మ్యాన్ 23 బాల్స్లో 32. మిచెల్ 8 బాల్స్లో 14 రన్స్. శాంట్నర్ 17 బాల్స్లో 27. జెమిన్సన్ 5 బాల్స్లో 3 రన్స్. హెన్నీ 1 బాల్ ఆడి 1 రన్ కొట్టిండు. సోది వచ్చి 5 బాల్స్ ఆడి 2 రన్స్ కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు. డఫీ కూడా 3 బాల్స్ ఆడి 4 రన్స్ కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు. ఫైనల్గా న్యూజిలాండ్ 20 ఓవర్స్లో 153 రన్స్ వేసి 9 వికెట్స్ కోల్పోయింది. అందులో ఎక్స్ట్రాస్ వచ్చి 5 రన్స్. ఈ మ్యాచ్లో టీమిండియా టార్గెట్ వచ్చి 20 ఓవర్స్లో 154 రన్స్. టీమిండియా ఓపెనర్ సంజు శాంసంగ్ వరుసగా ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు. ఈ మ్యాచ్లో ఫస్ట్ బాల్కే అవుట్ అయిపోయాడు. న్యూజిలాండ్ ఫస్ట్ బాల్లోనే శాంసంగ్ వికెట్ తీసాడు హెన్నీ. టీమిండియా బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో 13 బాల్స్లో 28 రన్స్ కొట్టి సోదీ బౌలింగ్లో చాంప్మ్యాన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా జస్ట్ 3.2 ఓవర్స్లోనే 53 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 14 బాల్స్లోనే 50 కొట్టిండు. సెకండ్ ఫాస్టెస్ట్ 50 ఇది ఇండియా తరపు నుంచి. ఫస్ట్ వచ్చి యువరాజ్ 12 బాల్స్లోనే 50 కొట్టిండు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 14 బాల్స్లో 51 కొట్టిండు. ఈ మ్యాచ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్లోకి వచ్చాడు. జస్ట్ ఈ మ్యాచ్లో 25 బాల్స్లోనే 53 రన్స్ కొట్టిండు. ఫైనల్గా ఈ మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్ని 8 వికెట్స్ తేడాతో ఓడించింది. న్యూజిలాండ్ ఇచ్చిన 154 టార్గెట్ని జస్ట్ 10 ఓవర్స్లోనే, అంటే ఇంకా 60 బాల్స్ మిగిలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ. ఈ సమ్మరీ చెప్పి వీడియో అంతటితో క్లోజ్ చేస్తాను. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్స్లో 153 రన్స్ వేసింది, 9 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ప్లేయర్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే ఫిలిప్స్ హైయెస్ట్ స్కోరు 40 బాల్స్లో 48. చాంప్మ్యాన్ 23 బాల్స్లో 32. శాంట్నర్ 17 బాల్స్లో 27. మిచెల్ 8 బాల్స్లో 14 రన్స్.
ఈ మ్యాచ్లో టీమిండియా యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బుమ్రా 4 ఓవర్స్లో 17 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. బిష్నోయ్ 4 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. హర్షిత్ రాణా 4 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. టీమిండియా టార్గెట్ వచ్చి 154 రన్స్. అందుకు రిప్లై కానీ టీమిండియా జస్ట్ 10 ఓవర్లోనే టార్గెట్ ఫినిష్ చేసింది. 10 ఓవర్లో 155 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది. టీమిండియా తరపున హైయెస్ట్ స్కోర్ వచ్చి అభిషేక్ శర్మ 20 బాల్స్లోనే 68 నాట్అవుట్. సూర్యకుమార్ యాదవ్ 26 బాల్స్లో 57 నాట్అవుట్. కిషన్ 13 బాల్స్లో 28 రన్స్. అలాగే న్యూజిలాండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హెన్రీ 2 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సోది 2 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్ని 8 వికెట్ తేడాతో ఓడించేసింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 4th T20 28వ తేదీ జరిగింది. ఆ మ్యాచ్ యొక్క సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.